యేసుక్రీస్తు నామములో చేరి వచ్చినటువంటి ప్రియ సహోదర సహోదరులకి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. వాక్య భాగంలోకి వెళ్ళకముందు ఒక చిన్న ప్రశ్న ఏంటి అంటే, ప్రపంచంలో ఉండేటటువంటి ప్రజలందరినీ మనం ఏ విధంగా విభజించవచ్చు? ఒక చిన్న క్లూ ఇస్తాను. ఉదాహరణకి ధనాన్ని బట్టి మనుషుల్ని ఎలా విభజించవచ్చు? ధనవంతులు, పేదవారు. అట్లా ప్రపంచంలో ఉండేటటువంటి మనుషులందరినీ ఎలా విభజించవచ్చు? మంచివారు, చెడ్డవారు. రక్షింపబడినవారు, రక్షింపబడనివారు. ఆస్తికులు, నాస్తికులు. అంటే దేవుణ్ణి నమ్మేవారు, దేవుణ్ణి నమ్మనివారు. తెల్లవారు, నల్లవారు. మనము తెలివి గలవారు, తెలివి తక్కువ వాళ్ళు. రెండు భాగాలుగానే చేయవచ్చా? వయసును బట్టి పిల్లలు, పెద్దలు, వృద్ధులు కదా, పిల్లలు, యవనస్తులు, మధ్య వయస్కులు, వృద్ధులు కదా. ఒక ఆమె హార్లాక్ ఎలిజబెత్ అనేటటువంటి ఆమె వయసును బట్టి పిల్లల్ని ఎన్ని రకాలుగా, నవజాత శిశువులని అక్కడి నుంచి స్టార్ట్ చేసి ముసలోళ్ళ వరకు 12 రకాలుగా మనుషుల్ని వయసుని బట్టి విభజించిందామా. స్వదేశులు, విదేశీయులు. మనము ఏదో ఒక గుంపులో మాత్రం ఖచ్చితంగా ఉంటామా ఉండమా? ఇప్పుడు మనం చాలా రకాలుగా విభజించాం. ఇలా ధనవంతులైన ఉండొచ్చు, మధ్యతరగతి, మధ్యలో ఇంకోటి ఉంది కదా, మధ్యతరగతి వాళ్ళు దేన్ని బట్టి ఆ పేరు వచ్చింది? మధ్యలో ఉండదు వాళ్ళు ధనికులు కాదు, పేదలు కాదు కదా, మధ్యతరగతి వారు. తర్వాత ధనవంతులు, పేదలు, మధ్యతరగతి వారు, ధనవంతులు. ఇందులో ఏదో ఒక దాంట్లో ఉంటామా ఉండమా? ఖచ్చితంగా ఉంటాం కదా. నల్ల జాతులు, చామన్ రంగు వాళ్ళు మరి ఏమంటారో తెలియదు కానీ, నల్ల జాతులు, తెల్ల జాతులు. దీంట్లో ఖచ్చితంగా మనం ఏదో ఒక జాతికి చెందిన వాళ్ళం ఉంటాం. పిల్లలు, యవనస్తులు, మధ్య వయస్కులు, వృద్ధులు. దీంట్లో ఖచ్చితంగా ఏదో ఒక కోవకు చెందిన వాళ్ళం ఉంటాం. ఈ కోవలో నేను లేను అని చెప్పగలమా? ఖచ్చితంగా ఏదో ఒక గ్రూప్లో మాత్రం ఉంటాం. ఈరోజు మనము ఏ గ్రూప్లో ఉన్నాము మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం. వాక్య భాగంలోకి వెళ్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 4వ వచనం వరకు నేను చదువుతా ఉన్నాను. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 4వ వచనం వరకు. ఒక వచనం నేను, ఒక వచనం మీరు చదవండి. మొదటి వచనం నేను చదువుతాను, 2-3 వచనాలు మీరు చదవండి, 4వ వచనం అందరం చదువుదాం. మీరు తీశారా బైబిల్? కొలస్సీలకు రాసినటువంటి పత్రిక పేజీ నెంబర్ 183, నూతన నిబంధన గ్రంథం. మూడవ అధ్యాయము 1 నుంచి 4వ వచనం వరకు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి, అక్కడ క్రీస్తు కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. దేవుని సహాయం కోసం చిన్న ప్రార్థన చేసుకుందాం. దయాళువు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన నామానికే వందనాలు. ఈ ఉదయకాలంలో మీ పాసనలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు నడిపించిన విధానాన్ని బట్టి స్తుతిస్తా ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తుల వారి ద్వారా మీరు మాకు అనుగ్రహించినటువంటి పరలోక విషయాల్లో మీరు మాకు కలగజేసినటువంటి నాయన ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. మీరు మాకు రక్షణ కలగజేశారు, సహవాసాన్ని ఇచ్చారు, దాన్ని బట్టి స్తుతిస్తా ఉన్నాం.
పరిశుద్ధ జనంగా ఈ సమయంలో మిమ్మల్ని ఆరాధించడానికి నాయనా తండ్రి మీరు చూపుతున్న కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ చదవబడిన లేఖన భాగంలో నుంచి మాకు అవసరమైన సంగతులు మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిలబడిన నీ దాసుని బలహీనుని నన్ను మరుగుపరచండి. మీరు మాత్రమే వచ్చినటువంటి వారితో ప్రతి ఒక్కరితో సూటిగా స్పష్టంగా మాట్లాడి నాయన ఈ సమయాన్ని మా జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంచమని మీ నామానికి మహిమ తెచ్చుకుందరని యేసుక్రీస్తుల వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటా ఉన్నాం తండ్రి. ఆమేన్. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 4వ వచనాల్లో మనం ఏందాక ఏం చెప్పుకున్నాము అంటే మనుషుల్ని కదా 2 గ్రూపులుగా విభజించుకున్నాం, 3 గ్రూపులుగా విభజించుకున్నాం. కొంతమంది ఏం చేశారు 12 గ్రూపులుగా కూడా విభజించారు. మరి మనం చదివినటువంటి ఈ వచన భాగంలో నుంచి భూమి మీద ఉండేటటువంటి ప్రజల్ని ఎన్ని గ్రూపులు చేయొచ్చు చెప్పండి? ఏ గ్రూపులుగా మనం చేయొచ్చు? మనం చదివినటువంటి లేఖన భాగం నుంచి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక ఏమేంటి అయ్యా? వెరీ గుడ్. ఈ వచన భాగాల్లో మనం చదివినప్పుడు భూ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టకొనగడి అంటే భూ సంబంధమైన వాళ్ళు, తర్వాత పరలోక సంబంధమైన వాళ్ళు 2 గ్రూపులుగా విభజించవచ్చు. ఇంకా వెరీ గుడ్. క్రీస్తుతో కూడా లేపబడిన వారు ఒక గ్రూపు, క్రీస్తుతో కూడా లేపబడని వారు ఒక గ్రూపు. వెరీ గుడ్. ఇంకా మహిమయందు ప్రత్యక్షపరచబడేవారు, ప్రత్యక్షపరచబడని వారు. వెరీ గుడ్. దేవుని కుడిపార్శ్వమున కూర్చుండేవాళ్ళు, కూర్చోకుండా ఉండేవారు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టేవారు, పైనున్న వాటి మీద మనసు పెట్టేవారు కదా. మోనా అంటుంది సో దీన్ని ఆలోచన చేస్తా ఉన్నప్పుడు నాకైతే 4 గ్రూపులుగా కనపడ్డాయి. ఎవరెవరు అంటే, ఒకటి లేపబడిన వారు, దానికంటే ముందు లేపబడిన వాళ్ళు ఉంటే లేపబడని వాళ్ళు. ఓకే, 1వ వాళ్ళు ఎవరు అంటే లేపబడని వారు, క్రీస్తుతో కూడా లేపబడని వారు. 2వ గ్రూప్ ఎవరు అంటే క్రీస్తుతో కూడా లేపబడిన వారు. ఇక 3వ గ్రూప్ ఎవరు అంటే క్రీస్తుతో కూడా లేపబడి భూమి మీద నివసిస్తున్న వాళ్ళు. ఇక 4వ వాళ్ళు ఎవరు అంటే క్రీస్తుతో కూడా లేపబడి ఎక్కడ ఉండేవాళ్ళు? పరలోకంలో ఉండేవాళ్ళు. ఆయన ప్రత్యక్షతలో ప్రత్యక్షపరచబడేవారు. 4 గ్రూపులు చెప్తారా ఎవరెవరు? 1 క్రీస్తుతో కూడా లేపబడని వారు, 2 క్రీస్తుతో కూడా లేపబడేవారు, 3 క్రీస్తుతో కూడా లేపబడి భూమి మీద నివసిస్తున్నవారు, 4వది క్రీస్తుతో కూడా లేపబడి పరలోకంలో ఉండేవారు. ఖచ్చితంగా నువ్వు నేను ఇందులో ఏదో ఒక గ్రూప్లో ఉన్నామా లేదా? ఉన్నాం. ఏదో ఒక గ్రూపులో ఖచ్చితంగా ఉంటాం అంతే. 1 క్రీస్తుతో కూడా లేపబడని గ్రూపులైనా ఉంటాం, క్రీస్తుతో కూడా లేపబడిన గ్రూపులో అయినా ఉంటాం. క్రీస్తుతో కూడా లేపబడిన వారు ఎక్కడుంటారు? భూమి మీద ఉంటారు. అంటే క్రీస్తుతో కూడా లేపబడిన వారు ఎక్కడుంటారు? భూమి మీద ఉంటారు. క్రీస్తుతో కూడా లేపబడి ఎక్కడ? పరలోకంలో ఉండేవాళ్ళు. మనం లాస్ట్ గ్రూప్కి చెందిన వాళ్ళమా? నిరీక్షణతో భూమి మీద ఉన్న వాళ్ళం. అంటే మనం ఏది? క్రీస్తుతో కూడా లేపబడి ఉంటే మనం భూమి మీద ఉన్నాం కాబట్టి ఏ గ్రూప్లో ఉన్నాం? 3వ గ్రూప్లో ఉన్నవాళ్ళం. ఒకవేళ క్రీస్తుతో కూడా లేపబడకుంటే ఎక్కడ ఉన్నాం?
ఒకటో గ్రూప్లో ఉన్నవారు. క్రీస్తుతో కూడా లేపబడని వారు, క్రీస్తుతో కూడా లేపబడని వారు ఎవరు అంటే, రండి వీళ్ళు ఎవరు అంటే చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. చాలు. క్రీస్తుతో కూడా లేపబడని వాళ్ళు ఎవరు అంటే, వాళ్ళు ఎవరంట? చచ్చిన వారు. ఒక మాటలో ఎవరు? చచ్చిపోయిన వాళ్ళు, చనిపోయిన వారు. ఇంకా కొంచెం మనకు స్పష్టంగా అర్థం కావాలి అంటే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13-15 వచనాలు కలిసి ఉన్నాయి. 13వ వచనాన్ని మనం చదువుకుందాం. చాలు. ఎవరంట? మృతులు. అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా. మృతులు. క్రీస్తుతో కూడా లేపబడని వారు ఎవరు అంటే మృతులు. మృతులు అన్న మాటను చూస్తూ ఉన్నాం. మృతులు. ఈ మృతులు ఎక్కడున్నారు అంటే, తెసలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక, దానికంటే ముందు ఇంకొక మాటను చదువుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో 20వ వచనం, 2వ అధ్యాయం 20-22 వచనాలు ఉన్నాయి, చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం. 20వ వచనంలో ఏమనుందంటే, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే. ఇక్కడ మనము దీన్ని రివర్స్లో ఆలోచన చేయాల. క్రీస్తుతో కూడా ఏమై ఉండాలి? మృతి పొందాలి. అపరాధముల చేతను పాపం చేతను వాస్తవానికి మన స్థితి ఏంటి? మృతులము. అయితే ఈ అపరాధము చేతను పాపము చేతను ఉన్నటువంటి మనము క్రీస్తుతో కూడా ఏమవ్వాలి? మృతులం కావాలి. మృతులమైతే మనం క్రీస్తుతో కూడా ఏమవుతాం? లేపబడతాం. ఒకవేళ అపరాధములు పాపముల చేత మనం కానీ యేసుక్రీస్తుతో కూడా వీటి విషయంలో చనిపోకపోతే మనం ఎవరిమి? మృతులము. వేటిలో మృతులం కావాలి? లోకము యొక్క మూల పాఠముల విషయమై. అంటే లోకము యొక్క మూల పాఠములను అనుసరిస్తూ ఉంటే వాళ్ళెవరు అంటే లోకులు. అంతేనా? లోక పద్ధతులను, లోక మూల పాఠములను, లోకాన్ని అనుసరించి నడుస్తూ ఉంటే వాళ్ళెవరు? ఏమంటారు? లోకులు, లోకస్తులు అంటాం కదా, లోకస్తులు. ఒకవేళ మనము లోకస్తులుగా జీవిస్తూ ఉంటే మనం ఎవరు అంటే క్రీస్తుతో కూడా లేపబడని వారము. క్రీస్తుతో కూడా లేపబడని వారు. ఇంకా తెసలోనికలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చూస్తే, లోకులు అంటే లోక పాఠములను, లోకాన్ని, లోకంలో ఉండే ఆశల్ని అనుసరించి జీవిస్తూ ఉంటే, పాపములు అపరాధముల చేత జీవిస్తూ ఉంటే వాళ్ళని ఏమంటాం? లోకులు అంటాం. వాళ్ళు ఏమంటారంటే, నెమ్మదిగా ఉన్నది, భయం ఏమీ లేదని చెప్పుకొనిచుండగా అన్నమాటను మనం చూస్తూ ఉన్నాం. లోకాన్ని అనుసరిస్తూ ఉండే వాళ్ళు ఎలా ఉంటారంటే, మనకేంద్రా భయము, దేవుడు మనకు కళ్ళు ఇచ్చింది ఎందుకు, ఈ జీవితాన్ని ఇచ్చింది ఎందుకు, ఎవరి ఇష్టానుసారంగా జీవించడానికి, మన ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి. అపరాధం చేతను పాపం చేతను చచ్చిన స్థితిలో లేదా లోకాన్ని అనుసరించి జీవిస్తూ ఉంటే ఈ లోకులు ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు అంటే, నా జీవితం నా ఇష్టం, నా జీవితం నా ఇష్టంగా జీవించే వాళ్ళు క్రీస్తుతో కూడా లేపబడని వారు.
వారి మీదకి ఏముంది అంటే ఏముంది? దేవుని ఉగ్రత ఉంది. మనం ఎరుగుదుము. ధనవంతుడు లాజరు గురించి అబ్రహాం ఏమంటాడు? లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి చాలు. జీవితకాలం అంతా ఎలా జీవించాడంట? ఇష్టానుసారంగా జీవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకాన్ని అనుసరించి జీవిస్తూ ఉన్నటువంటి వారు లోకస్తులు. వీరెవరు అంటే అపరాధముల చేతను పాపం చేతను చచ్చిన వారు, మృతులైనటువంటి వారు. వీరి జీవితం ఎలా ఉంటుంది అంటే వారి ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ ఉంటారు. క్రీస్తుతో కూడా లేపబడని వారు. వీరు ఎక్కడికి వెళ్తారయ్యా అంటే ఎక్కడికి వెళ్తారు చెప్పండి? దేవుని ఉగ్రతకి గురవుతారు. దేవుని ఉగ్రతకు గురవుతారు. ఈ మృతులందరి గురించి రాయబడినటువంటి మాట ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 14వ వచనంలో ఏమనుందంటే చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 14వ వచనం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడును. సహోదరుడా, సహోదరి, క్రీస్తుతో కూడా లేపబడని వారి పరిస్థితి అది. వీరెవరు అంటే అపరాధముల చేతను పాపం చేతను చచ్చినటువంటి వారు. వీరు లోకాన్ని అనుసరిస్తూ జీవించేవారు. నా జీవితం నా ఇష్టం వచ్చినట్లుగా అని జీవించేటటువంటి వారు. వీరి స్థానం ఎక్కడికి? అగ్నిగుండానికి పాత్రలు. అగ్నిగుండానికి యుగయుగాలు అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. వీరు క్రీస్తుతో కూడా మృతి పొందనివారు. మృతులే, క్రీస్తుతో కూడా మృతి పొందనివారు. వీరి యొక్క అంతం చూస్తే మనం లూకాసు వార్తలో చూస్తాం. 23వ వచనం, 16వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు పాతాళములో ఎట్లా ఉంది అతని జీవితం? బాధపడతా ఉన్నాడు. ఇంకా 24వ వచనంలో ఈ అగ్ని జ్వాలల్లో ఏముంది అక్కడ? యాతన, కేకలు. 28వ వచనం, ఈ వేదనకరమైన స్థలం. సహోదరుడా, సహోదరి, క్రీస్తుతో కూడా లేపబడకపోతే లేపబడని వారి పరిస్థితి ఏంటి అంటే వారు యాతనకరమైనటువంటి స్థలంకి వెళ్తారు. అగ్నిగుండంలో పడవేయబడతారు. అపరాధం చేతను పాపం చేతను చచ్చిన వారు, క్రీస్తుతో కూడా లేపబడని వారి పరిస్థితి. సహోదరుడా, సహోదరి, అయితే ప్రేమ కలిగినటువంటి దేవుడు మానవుల పట్ల జాలిని కనపరిచి కనికరాన్ని కనపరిచి ఈ ఆతరకరమైనటువంటి స్థలంలో నుంచి విడిపించడానికి, తర్వాత మృతుల లోకంలో ఉన్నటువంటి వారిని, పడిపోయిన వారిని ఏం చేయటానికండి? లేపటానికి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి లోకానికి వచ్చాడు. వాస్తవానికి మానవుని పరిస్థితి చూస్తే ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతారు. అందరూ కూడా ఎవరు? లేపబడని వారే. అయితే ప్రేమ కలిగిన దేవుడు వారిని ఆ యాతనకరమైనటువంటి స్థలంలో నుంచి లేపడానికి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చాడు. ఎక్కడైతే చనిపోయాడో, అపరాధముల చేతనో పాపం చేతనో చనిపోయినటువంటి మానవుణ్ణి మృతులలో నుండి యేసు ప్రభు వారు లేపటానికే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. ఎవరండి లేపబడేవారు, లేపబడిన వారు అంటే రండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదవండి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మొదటి గుంపు గురించి ఆలోచన చేశాం. లేపబడిన వారు, మృతి చెందినవారు, అపరాధముల చేతనో పాపం చేతనో చచ్చినవారు, లోకాన్ని అనుసరించేవారు,
నా జీవితం నా ఇష్టమని జీవిస్తూ దేవుని ఉగ్రతకు గురైన వారు, అగ్ని జ్వాలల్లో యాతనకరమైన స్థలానికి వెళ్ళేవారు. ప్రియ సహోదరుడా సహోదరి, అలాంటి మృతులలో నుంచి మానవుణ్ణి లేపటానికే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చారు. రెండో గుంపులో వారు ఎవరు అంటే, నేను మృతుల లోకంలో ఉన్నాను, పాపం చేత అపరాధం చేత చచ్చిన స్థితిలో ఉన్నాను, చనిపోయిన నన్ను లేపటానికే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చారు అని ఎవరైతే, అక్కడ రాయబడిన మాట ఏంటి? 12వ వచనం చివరి భాగంలో ఏం చేయటం ద్వారా? విశ్వసించటం ద్వారా. ఏం విశ్వసించాలని రాయబడింది అక్కడంటే, ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించటం ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు లేపబడతావు. లేపబడినటువంటి గుంపులోకి మనం వస్తాం. ఎవరైతే ఇక్కడ యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా, ఆయన నా నిమిత్తమై ఏం చేశాడండి? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఏం చేశాడు? మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. దీన్ని ఏమంటాం చెప్పండి? సువార్త అంటాం. ఈ సువార్త మన దగ్గరకు వచ్చినప్పుడు, ఆ సువార్తను మనం అంగీకరిస్తే, ఆ సువార్తను మనం విశ్వసిస్తే మనమేమో ఏ గుంపులోకి వచ్చేస్తాం చెప్పండి? లేచిన గుంపులోకి వస్తాం. క్రీస్తుతో కూడా మనము లేపబడిన వారము. ఎందుకు అంటే 1వ అధ్యాయం 18వ వచనంలో ఏమనింది అంటే, చూడండి, 1వ అధ్యాయం 18వ వచనంలో ఇంకా మనము 2:12లో చూస్తే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాట, ఆయనతో కూడా పాతి పెట్టబడి విశ్వసించడం ద్వారా మనం ఆయనతో కూడా లేచిన వారం అవుతాం. ఈ సువార్త మన దగ్గరకు వచ్చినప్పుడు లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము ఏం చేయబడ్డాడండి? మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం తిరిగి లేచాడు. ఎందుకయ్యా ఆయన మరణించి తిరిగి లేచింది అంటే, ఎందుకు? ఇక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15:3 వచనంలో, 15:3 వచనం అందరూ అండర్లైన్ చేసుకోండి. అది బేసిక్ అండి, ఇది బేసిక్. ఈ బేస్ లేకుండా చాలామంది నేను క్రైస్తవుని చెప్పుకుంటా ఉన్నారు. కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేచెను, లేపబడెను అన్న మాటను చూస్తా ఉన్నాం. ఈ సువార్తను ఎవరైతే విశ్వసిస్తారో వారు ఏ గుంపులోకి వస్తారు? లేపబడిన గుంపులోకి వస్తారు. ప్రియ సహోదరుడా సహోదరా, రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఉంది, ఆయన సొంత రక్షకుడిగా ఎవరైతే హృదయంలో విశ్వసిస్తారో వారికి ఏముందండి? వారికి ఏముంది? యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఆయన లేపాడని, ఆయన లేచాడని ఎవరైతే విశ్వసిస్తారో వారు ఏ గుంపులోకి వచ్చేస్తారండి? వీరే ఎవరు అంటే రక్షింపబడినవారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, యేసుక్రీస్తుతో కూడా లేపబడినవారు, వీరు రక్షింపబడినవారు. ఇందా మనం చెప్పుకున్నాం కదా, లేపబడేవారు వెళ్ళేటటువంటి ప్రదేశం యాతనకరమైనటువంటి స్థలం. ఆ స్థలమునకు వెళ్లకుండా యేసు ప్రభువుతో కూడా లేపబడటం వల్ల మనకేం దొరుకుతుంది? రక్షణ దొరుకుతుంది. యేసుక్రీస్తుతో కూడా లేపబడిన వారు ఎవరయ్యా అంటే రక్షింపబడినటువంటి వారు. ఆయన యందు విశ్వాసం ఉంచితే దేవుని పిల్లలయ్యే అధికారం. ఆయన యందు విశ్వాసం ఉంచితే పరిశుద్ధుల స్వాస్థ్యంలో భాగం. ఆయన యందు విశ్వాసం ఉంచితే యేసుక్రీస్తునందు పాపం వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరం యేసుక్రీస్తునందు నిత్య జీవం.
ప్రియ సహోదరుడా సహోదరి, యేసుక్రీస్తు నందు మనం చనిపోతే మనలోకి ఏమొచ్చుద్ది చెప్పండి? జీవం వచ్చుద్ది. చనిపోయిన మన ఆత్మలోకి ఏమొచ్చుద్దండి? జీవం వచ్చుద్ది. యేసుక్రీస్తుతో కూడా లేపబడిన వారు ఎవరు అంటే ఆత్మీయంగా జీవం పొందినవారు. అందుకే యేసుక్రీస్తు కృపచేతనే మీరు రక్షింపబడ్డారు. ఆయన కృపచేతనే మనం ఏం చేయబడ్డామంటే బ్రతికించబడ్డాము. ఆ మాటలు చూద్దాం, చూడండి. 13-15 వచనంలో చూస్తే లాస్ట్ లైన్ నేను చదువుతున్నాను. 13-15 వచనం, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి చదువుతా ఉన్నాను. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా, వాస్తవానికి మనం ఎవరమండి? ఆయనతో కూడా లేపబడక మృతి చెందిన వారమై ఉంటుండగా, దేవుడు రాతరూపకమైనటువంటి ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఏం చేశాడు ఆయన? మనల్ని జీవింపజేశాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 4-5 వచనాలు చూస్తే అయినను అనేటటువంటి మాట దాని ముందు ఏంటి అంటే మనం క్రీస్తుతో కూడా లేపబడని వారము, మృతులైన వారము, దేవుని ఉగ్రతకి పాత్రులైన వారము. అయినా కానీ దేవుడు కరుణా సంపూర్ణుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను, సహోదరుడా సహోదరి, మన అంతరంగంలో ఉండేటటువంటి, మన జీవితంలో ఉండేటటువంటి పాపాన్ని బట్టి మనము మృతి చెంది ఉండగా, క్రీస్తు కూడా లేపబడక ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన కనికిరం మనల్ని ఏం చేసింది అంటే క్రీస్తు కూడా బ్రతికించాడు. ఎస్, నాలో పాపం ఉంది, పాపం ద్వారా నేను ఎక్కడికి? అగ్నికి, దేవుని ఉగ్రతకు పాత్రుణ్ణి. అయ్యా నా పాపాన్ని క్షమించు అంటే ఆయన ఏం చేస్తాడండి? మన అపరాధములను క్షమించి మనల్ని ఏం చేస్తాడు? మన ఆత్మలోకి జీవాన్ని ఇచ్చి మనల్ని క్రీస్తు కూడా బ్రతికిస్తాడు. ఇలా బ్రతికినటువంటి వారము దేవుణ్ణి ఏం చేయాలండి? ఈ రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఆదివారము ఏం చేయాలి? ఆయన్ని ఆరాధించాలి. వీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు, రక్షింపబడిన వారు, దేవుని పిల్లలు, పరలోక రాజ్య వాసులు, దేవుని సొత్తైన ప్రజలు. వీరు ఇప్పుడు ఎక్కడున్నారండి? కొంతమంది గతించిపోయారు. వారు ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? ఎక్కడున్నాం? భూమి మీద. ఇది 3వ గుంపు. మనము ఒకవేళ క్రీస్తు కూడా లేపబడితే మనం ఏ గుంపు? 3వ గుంపు. ఈ 3వ గుంపులో ఉన్నటువంటి వారికి ఈ మాటలు, మనం చదువుకున్నటువంటి మాటలు అపోస్తలుడైన పౌలు రాశాడనమాట. 3వ అధ్యాయంలో 1వ వచనం నుంచి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఎక్కడున్నాం మనం? భూమి మీద ఉన్నాం. మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారం. ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. అయితే మీరేం చేయాలి అంటే, ఏం చేయమనిందండి? పైనున్న వాటినే వెతకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి. ఇదేంటి? ఎక్కడ మృతి పొందాం? పాపం విషయమై, అపరాధముల విషయమై క్రీస్తుతో కూడా ఏం చేయబడ్డాం? మృతి పొందాం. అంటే పాపములు మన జీవితాన్ని క్రీస్తుతో కూడా సిలువకు కొట్టివేశాం. అందుకని పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి. మీ జీవము ఎవరితో ఉంది? క్రీస్తుతో కూడా దేవుని యందు
దాచబడి ఉంది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా నాలుగో గుంపు ఎవరండి? క్రీస్తు ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా మనం ఏం చేయబడతాం? ఎత్తబడతాం. ఎత్తబడి ఎక్కడ ఉంటాం? పరలోకం. ఆ గుంపు ఏమండి? పరలోకంలో ఉండే గుంపు. ఆల్రెడీ మనము ఆ గుంపులోకి వెళ్ళామా లేదా? వెళ్ళాం. ఆ గుంపులో ఉన్నామా లేదా? ఉన్నాం. ఆ నిరీక్షణతో మనం ఈ భూమి మీద ఏం చేస్తూ ఉన్నాం? జీవిస్తూ ఉన్నాం. ఈ భూమి మీద క్రీస్తుతో కూడా లేపబడిన వారి యొక్క నిరీక్షణ ఏంటి అంటే, నేను ఏ గుంపులో ఉన్నా? నాలుగో గుంపులో ఉన్నా. ఎప్పుడుంటా? ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా ఉంటా. ఎంతకాలం ఉంటా? సదాకాలం ఉంటా. అయితే అక్కడ సదాకాలం ఆయనతో ఉండబోతా ఉన్నా, ఆయనతో కూడా ఎత్తబడిపోతా ఉన్నా. అయితే ఇప్పుడు నేను ఎక్కడున్నా? భూమి మీద ఉన్నా. భూమి మీద జీవిస్తున్నటువంటి నేను, క్రీస్తుతో కూడా లేపబడినటువంటి నేను ఏం చేయాలి? అపోస్తలుడైన పౌలు ఏం సెలవిస్తూ ఉన్నాడు? దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉంది అంటే, ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి చెప్పండి? ఏం చేయాలట? పైనున్న వాటినే వెతకాలి. ఫస్ట్ది ఏం చేయాలి? పైనున్న వాటినే వెతకాలి. రెండోది ఏం చేయాలి? భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనవద్దు. భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకోవద్దు అంటే వేటి మీద మనసు ఉండాలి? పైన ఉన్న వాటి మీదనే మనసు ఉండాలి. ఈ మూడు విషయాల్ని మనం మనసులో ఉంచుకుందాం. క్రీస్తుతో కూడా లేపబడినటువంటి మనము పైనున్న వాటి యందే వెతకాలి. మీరు దేని గురించి చింతపడద్దు. ఆకాశ పక్షులను చూడండి, అవి ఏం చేస్తూ ఉన్నాయి? పోషించబడతా ఉన్నాయి. అడవి పువ్వులను చూడండి, అవి విత్తవు కదా, అవి పోషించబడతలేవా? మీ అక్కర్లన్నీ కూడా ఎవరికి తెలుసు? మీ తండ్రికి తెలుసు. అందుకని మీరు ఏం తిందుమా, ఏం త్రాగుదుమా, ఏం ధరించుకుందామా అని చింతపడొద్దు. అంటే భూ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టొద్దు అంటే మీ అవసరాలన్నీ ఎవరికి తెలుసు? మీ పరలోకపు తండ్రికి తెలుసు. అందుకని మీరు వీటి గురించి ఆలోచన చేయొద్దు. నేను ఎట్ట బతకాలా, నాకు ఉద్యోగం రాలేదే, నాకు రకరకాలు ఉంటాయి కదా. అయితే ఏం చేయాలా? మీరు వీటి మీద మనసు పెట్టుకోకపోతే ఏం చేయాలా? ఇక్కడ ఉంది చెప్ప. పైన ఉన్న వాటినే వెతకాల. పైన ఏముంది? క్రీస్తు కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైన ఎవరున్నారు? యేసు క్రీస్తున్న. అంటే మీరు ఎవరికి వెళ్ళి చూడాలా? ఆయనకి వెళ్ళి చూడాలి. ఆయన ఏం చేసి వెళ్ళాడు? క్రీస్తు మీ నిమిత్తం శ్రమ పొంది ఆయన అడుగుజాడల్లో నడవాలని ఏం చేశాడు? ఆయన మాదిరి ఉంచి పోయాడు. అయ్యా, మనం ఎలా బతకాలో, ఎలా ఉండాలో, ఏం చేయాలో, ఎట్లా ఉండాలో అవన్నీ కూడా మనకు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారు? మాదిరి ఉంచిపోయాడు. మనం ఎట్లా బతకాలా, ఏం కట్టుకోవాలా, ఏం తినాలా, ఏం త్రాగాలా, ఏం ధరించుకోవాలా, ఇవన్నీ కూడా ఎవరు మాదిరి ఉంచిపోయారు? యేసుక్రీస్తుకి వెళ్ళి చూడండి. ఆయన ఏం చెప్తున్నాడో, ఆయన ఎలా జీవించాడో, ఆయన మాదిరి ఏంటో మీరు కానీ ఎవరు? మనమంటే ఎవరు? భూమి మీద ఆయనతో కూడా లేపబడినటువంటి వారు. అయ్యా, మీరు దేనికి వెళ్ళి చూడాలా? పైన ఉన్న వాటికి వెళ్ళే. ఎవరున్నారు పైన? యేసు ప్రభు. ఆయన ఏం చేశాడు? ఆయన మాదిరి ఉంచిపోయాడు. అన్ని విషయాల్లో మాదిరి ఉంచిపోయాడండి. ఆయన సారూప్యంలోకి, ఆయన సంపూర్ణతలోకి రావాలి అనేదే లేపబడిన వారి యొక్క టార్గెట్, వాళ్ళ యొక్క గోల్ అయి ఉండాలి. మొదట నా రాజ్యమును
నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహం. సూత్రం అండి ఇదే. పైన ఉన్న వాటిని వెతకండి అంటే పైన ఎవరున్నారు? ప్రభువైన యేసుక్రీస్తున్నాడు. ఆయన మాదిరించిపోయాడు. ఆయన రాజ్యం గురించి, ఆయన నీతి గురించి, ఆయన జీవితం గురించి, ఆయన సారూప్యంలోకి మార్చబట్టం ఎలా అనేది కానీ మనం వెతుకుతూ ఉంటే ఏం చేయబడతాం చెప్పండి? అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అంటే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. ఇంకా భూ సంబంధమైన విషయాలు భూమి మీద ఏమేమి ఉన్నాయి అంటే 3వ అధ్యాయము 5వ వచనంలో, కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి. భూమి మీద ఉన్న వాటిని, మన అవయవములలో ఉన్నటువంటి వాటిని, జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను ఏం చేయమనుందండి? భూమి మీద ఏం చేయాలా? ఒకవేళ భూమి మీద భూ సంబంధమైన వాటి ఇవి కానీ వస్తే వీటిని ఏం చేయాలి? చంపేయాలి. ఇంకా మనం 6వ వచనం నుంచి చదివితే, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటురి. పూర్వం అంటే ఎప్పుడు? మొట్టమొదటి గుంపు వారు అంటే క్రీస్తుతో కూడా లేపబడిన వారే మీరు. క్రీస్తుతో కూడా లేపబడినప్పుడు ఇవన్నీ చేశారు మీరు, వీటితో కూడా మీకు సంబంధం ఉంది. అయితే ఇప్పుడు వీటిని మీరు ఏం చేయాలి అంటే చంపివేయాలి. ఇంకా 8వ వచనం చూస్తే, ఇప్పుడైతే మీరు కోపం, ఆగ్రహం, దుష్టత్వం, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని ఏం చేయాలి? విసర్జించాలి. కొన్నిటిని చంపేయాలి భూమి మీద, కొన్నిటిని ఏం చేయాలి? విసర్జించాలి. ఇంకా ఏమనుందంటే, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్వజించి అన్న మాటను చూస్తూ ఉన్నాం. జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నాము. సహోదరుడా, సహోదరి, నవీన స్వభావాన్ని ధరించుకున్నటువంటి క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారం ఈ భూమి మీద ఏం చేయాలంటే కొన్నిటిని ఏం చేయాలి? చంపాలి. సహోదరుడా, సహోదరి, చంపటము మనకు సాధ్యమా? ప్రశ్న. సాధ్యమా? మనకు సాధ్యమా? నేనంటాను ఇంపాసిబుల్. మనకు సాధ్యమే కాదు, మనకు సాధ్యమే కాదు. అయితే సాధ్యం, మనకు సాధ్యం కాదు. అయితే ఎప్పుడైతే రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుకుందాం. 9వ వచనం నుంచి, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాపం విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. సహోదరుడా, సహోదరి, మనలో జీవాన్నిచ్చినటువంటి జీవాధిపతి ఎక్కడున్నాడండి? మనలో ఉన్నాడు. ఇంకా 13వ వచనం చదువుకుందాం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించినట్లా చావవలసిన వారై ఇందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. శరీర క్రియలను ఏం చేయొచ్చు? చంపొచ్చు. ఎలా చంపొచ్చు? ఆత్మచేత. సోదరుడా, సోదరి, మనలో జీవింపజేసేటటువంటి జీవాధిపతి అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా శరీర క్రియలను ఏం చేయొచ్చు? చంపొచ్చు. కానీ మనం మాత్రము శరీర క్రియలను చంపడానికి కావలసిన చాలామంది
చాలామంది నేను అవి మానుకోవాలి ఈ మానుకోవాలని తీర్మానాలు తీసుకుంటారు, కానీ సొంత ప్రయత్నాలు చేసి ఏం చేస్తూ ఉన్నారండి, మళ్ళీ ఓడిపోతా ఉన్నారు. ఎస్, నేను క్రీస్తు కూడా లేపబడ్డాను, ఆయన జీవాధిపతి, ఆయనలో జీవం ఉంది, ఆ జీవం కలిగినటువంటి ఆత్మ నాకేమిస్తుంది, శరీర క్రియలను చంపే శక్తి, శరీర క్రియలని పరిధ్వజించే శక్తి, శరీర క్రియలను విసర్జించే శక్తి ఆయన మాత్రం ఇస్తాడు అని మనం ఓడిపోతున్నటువంటి సమయాల్లో, శోధనలను జయించలేనటువంటి సమయాల్లో ఎవరి మీద ఆధారపడాలి, ఎవరి మీద ఆధారపడాలి? యేసుక్రీస్తు ద్వారా ఆయన మీద మనం ఆధారపడగలిగితే, అందుకే ఎవరిని వెతకాలి? పైన. మనం ఏం తిందుమా, ఏం త్రాగుదుమా, ఏం ధరించుకుందుమా అని ఎవరి దగ్గర ఎతకాలి? ఆయన దగ్గర ఎతకాలి. ఆయనే ఇస్తాడు, మనకు అవసరమైనవన్నీ కూడా ఇస్తాడు. రెండోది, ఆయన నూతన స్వభావాన్ని మనం ధరించుకొని ఆయన సారూప్యంలోకి మార్చబడాలి. ఇలా మార్చబడాలి అంటే భూ సంబంధమైనటువంటి వాటిని ఏం చేయాలండి? ఒకటి, చంపివేయాలి, విసర్జించాలి, పరిత్వజించాలి. ఇలా చేయాలి అంటే ఎవరు కావాలి, ఎవరు సహాయం కావాలి? పరిశుద్ధాత్మ దేవుని శక్తి మనకు అవసరం. ఆ శక్తి మీద మనం ఆధారపడకుండా సొంత ప్రయత్నాలు చేస్తే మన జీవితంలో వాటిని జయించలేము, చేత కాదు, చంపివేసుకోలేము, విసర్జించుకోలేము, పరిత్వజించటం అసాధ్యం. సో అందుకనే వీటి మీద మనసు ఉంచకుండా ఎక్కడ చూడాలండి? పైన. మరి యెహోషాపాత్ అని తెలుసు కదా, ఆయన మీదకి గొప్ప సైన్యం వచ్చినప్పుడు సహజంగా ఏం ఆలోచన చేస్తాడు అంటే, మన బలాలేంటి, మనకు సహాయం చేసే మిత్రులు ఎక్కడున్నారు, వీటి గురించి ఆలోచన చేయాలి కదా. తన మనసు అంతా అక్కడ ఉండాలి. కానీ ఆయన ఏం చేస్తాడో తెలుసా? అక్కడ ఆయన చేసినటువంటి దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం చూడండి. 4వ వచనం. దానికంటే ముందు 3వ వచనం చదవండి. భయపడి యెహోవా యొద్ద విచారించుటకు. చాలండి. ఏం చేస్తున్నాడు చెప్పండి. క్షమించాలి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం. 20వ అధ్యాయము 3వ వచనం. భయపడ్డాడు, మనసు నిలుపుకున్నాడు. ప్రియ సోదరుడా, సోదరి, మన జీవితాల్లో ఎదురయ్యేటటువంటి భయంకరమైనటువంటి, భయపడేటటువంటి సన్నివేశాలు, కలవరపడే సన్నివేశాలు, అది ఏదైనా సరే, అలాంటి పరిస్థితుల్లో ఎక్కడ వెతకాలి? మన మనసు ఎక్కడ ఉండాలి? దేవుడి కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి, మనకు మాదిరించిపోయినటువంటి యేసుక్రీస్తు వైపు మనం కానీ చూడగలిగితే, ఆయన్ని కానీ ఆశ్రయించగలిగితే, ఆయన సన్నిధిలో మనం మొరపెట్టగలిగితే, ఏమండి, ప్రతిదానికి మనకు సొల్యూషన్ దొరుకుతుంది. ఈ భూమి మీద క్రీస్తు కూడా లేపబడినటువంటి వారు చేసేటటువంటి పని అది. ఆ విధంగా చేయగలిగితే మనం ఎక్కడుంటామండి? 4వ గుంపులోకి వెళ్ళిపోతాం. సదాకాలము ఆయనతో కూడా ఎక్కడుంటామండి? క్రీస్తుతో కూడా లేపబడి పరలోకంలో సదాకాలం ఆయనతో కూడా ఉంటాం. ఆ నిరీక్షణతో మనం ఈ భూమి మీద జీవిస్తూ ఉంటాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి విన్నటువంటి వాక్యాన్ని మన మనసులోకి తెచ్చుకుందాం. సో నేను 1:45కి త్రిప్రాంతంలో ఉండాలి కాబట్టి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా నేను ముగిస్తూ ఉన్నాను. అయినా దేవుడిచ్చినటువంటి తలంపుల్ని మన మనసులో ఒక్క నిమిషం ఆలోచించేద్దాం.
భూమి మీద ఉన్నటువంటి మనుషులు 4 గుంపులుగా మనం ఆలోచన చేశాం. క్రీస్తుతో కూడా లేపబడని గుంపు, ఇంకా ఎవరైనా ఉంటే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే క్రీస్తుతో కూడా లేపబడిన గుంపులో ఉంటాం. క్రీస్తుతో కూడా లేపబడినటువంటి గుంపులో ఉన్నటువంటి వారు ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి వారు పైనున్న వాటి అందే మనసు ఉంచుకోవాలి. భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచకూడదని లేఖనాలు సెలవిస్తూ ఉంటాయి. మన కోసం దేవుడి కుడిపార్శ్వమున మన గురించి చింతిస్తున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. మన కోసం విజ్ఞాపన చేస్తున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రార్థనలు అంగీకరిస్తున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన శక్తి మీద ఆధారపడదాం. శోధనలు జయించలేకపోతుంటాం, వాటిని జయించే శక్తి మనకు ఉండదు. ప్రభువా, నాకు ఆ శక్తిని దయచేయి. ఈ భూమి మీద నేను ఎలా జీవించాలో లోకస్తులు ఆలోచించినట్టుగా ఆలోచించకుండా సహాయం చేయి ప్రభువా. నాకు మాదిరి నుంచి పోయిన ప్రభువైన యేసుక్రీస్తు జీవితాన్ని నాకు మాదిరిగా ఆయన పోలి జీవించడానికి కావాల్సిన కృపను అనుగ్రహించమని ప్రార్థన చేసుకొని తీర్మానం తీసుకొని మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం. బాబా వచ్చి ప్రేయర్ చేసి క్లోజ్ చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ మాకిచ్చిన మీ సందేశం కొరకై స్తోత్రాలు. మేము ఏ రకం మనుషులమో అర్థమైంది. రక్షణలో ఉండి భూమి మీద బ్రతుకుతున్నాము అని ఒక దినాన మహిమలో ప్రత్యక్షపరచబడతామనే మా స్థాయి ఏంటో మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. లోకులు అనే స్థితి నుండి నీతో లేపబడిన అనుభవం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ క్రమంలో భూమి మీద మేము జీవిస్తూ ఉండగా సహాయం కొరకు వేడుకొంటున్నాము నాయనా. ఆత్మ ద్వారా ఈ భూ సంబంధమైనటువంటి వాటిని చంపగలటానికి దేవా కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మా స్థితి తేటగా మాకు అర్థమైంది. మేము క్రీస్తుతో కూడా లేపబడిన వారము, ఆయన జీవము మాతో ఉంది అని, ఆ ఆత్మ ద్వారా మేము శక్తిమంతులము అని, మిగతా లోకులు వంటి వారము కాదు అని మేము ఏ రకం మనుషులమో అర్థమయ్యేలా మాట్లాడినావు. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. నీవిచ్చిన ఈ గొప్ప ఆధిక్యత ఎంతో ఉన్నతమైనది అని నీకు మనసారా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మాకు మాదిరిగా ఉన్నటువంటి ప్రభువా, నీ వైపు చూస్తూ, పైన ఉన్నటువంటి నీ వైపు చూస్తూ, నీ అడుగు జాడల్లో ఈ భూమి మీద మేము జీవించే జీవితం జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాము. అది మా వలన కాదు, మా సొంత ఆలోచనలు, సొంత శక్తి చాలదు అని, నీ ఆత్మే మమ్మల్ని జీవింపజేసి శక్తితో నింపేది అని, జై జీవితం జీవించగలడానికి నీ ఆత్మే మాకు సహాయం చేస్తుందనే మాటలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఓ నాయనా, మేము అందరి వలె సామాన్యులమే అనుకున్నాము, కానీ నీవు మా స్థితిని ఇంత గొప్పగా మార్చావు అని నిన్ను స్తుతించకుండా ఉండలేకపోతున్నాం. దయగలిగిన మా తండ్రి, మా స్థితి ఏంటో అర్థమైందయ్యా. మేము లోకస్తుల వలె, లోకుల వలె, ఈ భూమి మీద పాపములతో అపరాధములతో చచ్చిన వారి వలె అలాంటి మాదిరిని పోల్చుకుంటూ వారిలాగా ఉన్నాము, మేము వీళ్ళలాగా ఉన్నామని అలాంటి పోలికలతో బ్రతుకుతున్నాం. కానీ మా స్థితిని మాత్రం ఎరగలేని బలహీనతలో ఉన్నామని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మాకు ఇచ్చిన నీ వాక్యపు వెలుగుకై స్తోత్రాలు. మేము ఏ స్థితిలో ఉన్నామో మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. మా స్థితిని నీవు మాకు తేటగా చూపించినందుకు స్తోత్రాలు. మేము చేయవలసిన వాటిని తేటగా వివరించినందుకు స్తోత్రాలు. మేము వేటిని వెతకాలో
మాకు తేటగా తెలియజేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన మా తండ్రి, మరి ఈ వారంలో మరి 2 సార్లు తమ ద్వారా మాట్లాడుతూ వచ్చావు. దయగలిగిన మా తండ్రి, మరి ఈ సమయంలో ప్రయాణం చేస్తుండగా సహాయం చేయండి తండ్రి. మాకు ఇలాగున నీ వాక్యాన్ని అందించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మేమైతే రక్షణలో ఉండి భూమి మీద ఉన్నవారమనే ఆ స్థితిని కలుగజేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, నీవు ప్రత్యక్షమైనప్పుడు నీ మహిమలో మేము కూడా ప్రత్యక్షపరచబడతామనే నిరీక్షణతో ఈ భూమి మీద మేము జీవించడానికి తగిన సహాయం చేయండి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడి అనే నీ మాటను మేము నిత్యము జ్ఞాపకం ఉంచుకోవడానికి సహాయం చేయండి. ఈ సంవత్సరం చివరిలో మేము ఎలాగ బ్రతకాలో, నూతన సంవత్సరంలో ప్రవేశించబోతుండగా మంచి ఆలోచనలు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆ చొప్పున మేము బ్రతకడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.